రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై మంత్రి నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు. జగన్ నైజం ఊసరవెల్లిని అపరిచితుడిని మించి ఉందంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతిని స్వాగతించి ఆ తర్వాత మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. అమరావతి కోసం పోరాడిన మహిళా రైతులను అవమానించి హీనమైన భాషతో హింసించిన జగన్కు రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపే అర్హత లేదని మంత్రి ఫైర్ అయ్యారు. అమరావతి ద్వారా వచ్చే ఆదాయంతో 175 నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి సహకరించలేకపోతే తాడేపల్లి లేదా బెంగళూరు ప్యాలెస్లలో విశ్రాంతి తీసుకోవాలని ఎద్దేవా చేశారు. కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డిని చూసి ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్ మాట్లాడినటువంటి మాటలు రాజధానిలో చూస్తే, ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి స్థితిలో కనీసం రాజధాని ఎక్కడుందో చెప్పకుండా విభజన జరిగినటువంటి స్థితిలో ఆ రోజు మరి అసెంబ్లీలో సాక్షాత్తు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గుంటూరు విజయవాడ మధ్య రాజధానిని అంగీకరిస్తున్నాను, రాజధానికి 30,000 ఎకరాలు పైబడి ఉండాలని సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడాడు. ఆ రోజు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి, నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నాం. తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పాడు. మళ్ళీ ఆ రోజు కూడా మంత్రులు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్సీపీలో మంత్రులుగా చేసిన వాళ్ళు అంతకుముందు ప్రతిపక్షంలో వైసీపీ నాయకులు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి మగవాడు, అందుకే రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడు, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదని. అంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. పోనీ 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక్క ఇటుక ముక్క పెట్టాడని అంటే ఎక్కడ కూడా ఒక ఇటు ముక్క కూడా పెట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ప్రజలందరూ కూడా 94% స్ట్రైక్ రేట్తో ఈవేళ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి రాజధానిగా శాసనసభ తీర్మానమే కాదు, ఈవేళ పార్లమెంటులో సైతం తీర్మానం చేసుకుని ఈవేళ గెజిట్ నోటిఫికేషన్ వస్తూ ఉంటే దాన్ని కూడా ఆస్వాదించలేనిటువంటి స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండడం చాలా చాలా దురదృష్టకరం.